ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని అందించటానికి, మీతో పాటు కలిసి సహవాసం చేయటానికి ప్రేమతో అల్పుడునైన నన్ను ఆహ్వానించిన ప్రియులు, అలాగే బాంబేలో ఉన్న మాటుంగ అసెంబ్లీ బాధ్యత కలిగిన పెద్దలు, అనంతరావునకు, అలాగే బాంబే క్రిస్టియన్ అసెంబ్లీ మాటుంగ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో దైవజనులు శామ్యూయల్తోనూ, దేవుని సేవకులు జోబ్దాసులతోనూ కలిసి పనిచేయటానికి ప్రభు అనుగ్రహించిన అనుకూలతను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తేనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసుని నిలిపి మాట్లాడారు. మరలా అల్పుడొకడు మీ పక్షాన నిలవబడ్డాడు, జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు ఖర్చు పడ్డారు, అనేక మంది ప్రయాసపడి వచ్చారు. ఈ దినాలలో మీ దాసులమైన మా ద్వారా మీ ఆత్మ సహాయము చేయటం ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనం మాకందరికీ కలగటానికి కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువే అత్యధికంగా హెచ్చించబడటానికి సహాయం చేయండి. ఈ ప్రాంగణాన్ని మీరు విడిచి వెళ్తున్నప్పుడు మనుషులలో ఎవరికి మహిమ చెందక క్రీస్తు యేసు ప్రభువును మహిమపరుస్తూ ఈ స్థలాలను మేము విడిచి వెళ్ళటానికి సహాయం చేయండి. మీ ప్రియ కుమారుణ్ణి మేము అనుభవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపు మీ దాసులకు దయచేయండి. ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని చేరువచ్చిన మాకందరికీ అనుగ్రహించండి. శరీరం పనిచేయకుండా కృప చూపండి. శరీర సంబంధమైన భావోద్వేగాలను నియంత్రించండి. ఆత్మ కార్యము మాత్రమే మేము అనుభవించడానికి సహాయం చేయమని బలహీనులం ప్రభువా ఆదుకొని మీ ప్రజల కొరకై ఉపయోగించుమని క్రీస్తు యేసు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా? మనము టూ ఎక్స్ట్రీమ్స్ మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. క్రిస్టియానిటీ ఒకళ్ళేమో ట్రాక్ బయట ఉన్నారు. ట్రాక్ అంటే తెలుసు కదా, ట్రాక్ బయట ఉన్నారు, దారి బయట ఉన్నారు, చాలా స్పీడ్గా పరిగెడతా ఉన్నారు. ఇంకొక ఎండ్లో
ట్రాక్ లోపలే ఉన్నారు, వీళ్ళు కరెక్ట్ వేలోనే ఉన్నారు, చాలా స్లోగా పరిగెడుతున్నారు. వాళ్ళు గట్టిగా ఆమెన్లు హల్లెలూయా అని అరుస్తుంటే ప్రార్థన చేసి ఆరాధించినప్పుడు ఆమెన్ అని చెప్పడానికి కూడా ఇంతమంది ఉన్నాం, కష్టమైతే ఎట్లా చెప్పండి? ఒకసారి చెప్పండి. అది కరెక్ట్. మీటింగ్ ఏ దైవ సేవకుడు చేసినా ఎవరు చేసినా కొంచెం వినిపించండి సౌండ్. వాళ్ళు గట్టి కేకలేస్తూ ఉంటే బయట ఉండి అసత్యంలో ఉండి పిచ్చి పరుగుడు పరిగెత్తా ఉన్నారు వాళ్ళు అట్లా కేకలేస్తూ ఉంటే సత్యంలో ఉండి మనం ఎందుకు గట్టిగా శబ్దం చేయలేము? నాకు ఇందాక కూడా వినపడలేదు. ఎంతమంది ప్రార్థన చేసి వెళ్ళిపోయారో లోపలికి వినపడలేదు ఆమెన్ అనేది. స్థానిక సంఘాల్లో కూడా కాస్త గట్టిగానే ఆ మాట చెప్దాం. రైట్ పిల్లల, ఈ దినాల్లో కొత్త నిబంధనలో ఒక పత్రిక అంతా కాదు, కానీ వీలైనన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మొదటి వచనాల్ని మనం చదువుకున్నాం. పౌలు రాసిన పత్రికల్లో, పౌలు రచించినటువంటి పత్రికల్లో పత్రిక దాని ప్రతిఫలం కనిపించే ఏకైక సంఘం కొరింథీ సంఘం. మొదటి పత్రికలో కరెక్షన్ అంటే సరిచేసుకోండి అని రాశాడు. రెండవ పత్రికలో సరిచేసుకున్న వారిని అభినందించాడు, అప్రిషియేట్ చేశాడు. అంటే అర్థం ఏంటి అంటే కొరింథీయులకు బోధించవచ్చు, బోధిస్తే వింటారు, మార్చుకుంటారు, సరిదిద్దబడతారు. అందుకనే క్వశ్చన్ వేసుకోవాలి, యామ్ ఐ టీచబుల్? ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు బోధించబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా? హెచ్చరికను కానీ ఆజ్ఞను కానీ, అమ్మా వినాలమ్మా, హెచ్చరికను కానీ ఆజ్ఞను కానీ సందేశాన్ని కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అంటే మెత్తగా వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు మెత్తగా ఈజీగా ఈల్డ్ అవ్వగలగాలి, సులభంగా లొంగిపోగలగాలి వర్తమానానికి. కానీ మనం చాలా కఠినులం. మనకు సభలో ఒక వ్యసనం, మాకు ప్రసంగాలు ఒక వ్యసనం. జరుగుతున్నాయి ఊరికంతే, లైట్గా నడిచిపోతూ ఉన్నాయి, జీవితాలు అట్లా గడిచిపోతూ ఉన్నాయి. విస్తారమైన వర్తమానాలు, లెక్కలేని స్థలాల్లో వర్తమానికులు, వెక్కసమైపోయింది వాక్యం. కానీ అంగీకరిస్తున్నవారు, లేఖనాన్ని అంగీకరిస్తున్నవారు చాలా తక్కువ మంది. పౌలు చాలా పత్రికలు రాశాడు. పౌలు 14 పత్రికలు రాశాడు. కానీ పత్రికలు రాసిన తర్వాత ఆ సంఘం ఆ పత్రికను తీసుకున్న తర్వాత ఎలాంటి క్షేమాన్ని పొందింది అన్న సమాచారం అన్ని పత్రికలకు లేదు. బట్ ఒక్క కొరింథీ పత్రికకు మాత్రమే ఉంది. చూడండి, ఒక్క మాట చదువుకుందాం. మొదటి పత్రికలో చాలా తీవ్రంగా రాశాడు, పరుషంగా రాశాడు, బెత్తంతో వస్తానన్నాడు, సిగ్గు తెచ్చుకోండి అని రాశాడు. ఈ పదాలన్నీ వాడాడు పౌలు కొరింథీ పత్రికలో. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అని మాట్లాడాడు. రైట్, వెలివేయండి అని అన్నాడు. చాలా కఠినంగా మాట్లాడాడు. కఠినమైన పత్రికను తీసుకున్న కొరింథీయులు ఈ పత్రికను తీసుకున్న తర్వాత వారి రెస్పాన్స్ రెండో పత్రికలో రాశాడు. చూడండి, 8వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం. 7:8 కొరింథీ 2వ పత్రిక 7:8. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి అని అన్నాడు. మొదటి పత్రిక చదివిన సంఘం, ఆ కఠినమైన పదాలను విన్నటువంటి సంఘం, మొదటి పత్రికకు వారి స్పందన ఏంటంటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వాక్యం దగ్గర మన యాటిట్యూడే మన స్పిరిచువాలిటీని డిసైడ్ చేసేది. పెద్ద పెద్ద విషయాలు కాదు. అందరికీ యోసేపు లాంటి శోధనలు రావు. వాక్యం దగ్గర మన యాటిట్యూడ్, వైఖరి, ఎట్లా కూర్చుంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం అన్నది.
పత్రికను తీసుకొని చదివి ఏడ్చారు, మారు మనసు పొందారు, సరిచేసుకున్నారు, దుఃఖపడ్డారు. దీని వెనకాల నాకు తెలిసి చాలా లక్షల ఖర్చు ఉంటుంది. ప్రయోజనం ఏంటి? వాక్యం సులభంగా లోపలికి వెళ్ళగలదా? ఒక మాట అడగనివ్వండి. మీకు తెలిసి లేకపోతే మనకు తెలిసి ఈ మధ్య కాలంలో గత ఒక 5-6 నెలలు లేకపోతే సంవత్సర కాలంలో వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని ఏ దైవోపదేశకుడైనా బోధిస్తున్నప్పుడు కానీ విని ఏడ్చిన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో ఉన్నాయా? లేవు అంటే మనం తేడా అని అర్థం. ఎప్పుడైనా దుఃఖం వేసిందా? బాధ అనిపించిందా? నొచ్చుకొని బయటికి వెళ్ళామా? మీ స్థానిక సంఘాల్లో కానీ, సభల్లో కానీ, మీరు వ్యక్తిగతంగా లేఖనాన్ని చదువుతున్నప్పుడు కానీ హృదయాలు ఎట్లా ఉన్నాయి? పర్లేదా? అంగీకరిస్తున్నాయా? ఈ 3 దినాల సభలో ఒక చిన్న అంటే ఈ మాట మొదట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఎవరు మాట్లాడినగాక వర్డ్ ఆఫ్ గాడ్ని, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటానికి అనుకూలంగా ఉండండి. ప్రీ ఆక్యుపైడ్ థాట్స్, ముందే కొన్ని ఆలోచనలతో రావద్దు. ఇప్పుడు అక్కడ ఆ చైర్లో మీరు కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నాడు బ్రదరు. నేను వచ్చి మళ్ళీ అక్కడ కూర్చోగలనా? అదే చైర్లో కూర్చోలేను. ఎందుకు కూర్చోలేను? మా ఇటువైపు చూడండి, మీరు మాటలు పెట్టారు. ఆయన చైర్లో కూర్చున్నాడు, నేను వెళ్ళి అదే చైర్లో కూర్చోగలనా? విచిత్రమైన ప్రశ్న అడిగాను. నేనేమైనా కూర్చోగలనా? కూర్చోలేను. ఎందుకని? ఆల్రెడీ కూర్చున్నాడు. నేను కూర్చోవాలంటే ఏం చేయాలి? ఆయన ఖాళీ చేయాలి. లోపల ఉన్నవన్నీ పక్కన పెట్టేసేయండి, ఖాళీ కాండి. హృదయాల్ని తెరచిపెట్టుకోండి, మొత్తం శూన్యం చేసుకోండి. అప్పుడు మాత్రమే ప్రభు ఏదైనా నింపగలడు. వస్తిమి పోతిమి కాదు. 2 పోయారు మందిరంలోనికి, పరిసయ్యుడు పోయాడు, సుంకరి పోయాడు. ఎలా వచ్చామన్నది లెక్కలేక రాదు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు, వాడికంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడని. మీరు ప్రాంగణం దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్తున్నామన్నదే మ్యాటర్, లోపలికి ఎట్లా వచ్చాం లెక్క కాదు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం? ఇస్ దేర్ ఏమైనా మార్పులు ఉన్నాయా? ఏమైనా వ్యత్యాసం ఉందా గతానికి ప్రస్తుతానికి? ఆలోచన చేయండి. వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళిపోయాం కాదు ప్రియులరా. ఎలా వచ్చామన్నది మ్యాటర్ కాదు, ఎలా వెళ్తున్నామన్నది మాత్రమే లెక్కలేక వస్తుంది. ఏమీ లేదు, సంథింగ్ ఎంతో కొంత లోపలికి చేర్చుకొని ఎంతో కొంత మార్పు చెంది ఈ స్థలంలో నుండి బయటికి వెళ్దాం. అందుకనే ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ పత్రిక చదివిన కొరింథీ సంఘం లేఖనాన్ని, కఠినమైన మాటల్ని తీసుకొని అంగీకరించి ఏడ్చి పశ్చాత్తాపడి వారు మారు మనసు పొందారు. అవిశ్వాసులు కాదు, వాళ్ళు విశ్వాసులే. వారు మారు మనసు పొందారు, దిద్దుకున్నారు, సరిచేసుకున్నారు. ఫలితం చాలా తేటగా కనబడింది. ప్రయాసపడుతున్న ప్రియులకు మనలో ఫలితం కనబడాలి. అట్లీస్ట్ చేంజెస్ ఉన్నాయి, మనలో మార్పులు ఉన్నాయి, వీళ్ళు కూడా మార్పు చెంది వెళ్ళారు అన్నది కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పనిచేసే వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ప్రయాసపడే వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ప్రకటించే వారికి కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రండి, కొరింథీ పత్రికలోని సంగతులు ఈ 2 దినాలు, ఈ ముందున్నటువంటి దినాల్లో మనం ఆలోచించేద్దాం. కొరింథీ పత్రిక అంటే ఒక కంప్లీట్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకు రాశాడు, దాని ఫలితం ఏంటి అన్నది పత్రికలో కనిపిస్తుంది. ఈ పత్రికను గురించి ఆలోచించడానికి ముందు ఈ సంఘానికి సంబంధించిన కొంత సమాచారం తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆ సంగతులు విని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. దయచేసి రండి, అపోస్తులుల కార్యముల గ్రంథం, అపోస్తులుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. 11వ వచనం చూస్తారా?
అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు నివసించెను. కొరింథీలో పౌలు పనిచేసిన కాలం దాదాపు 1.5 year, 18 నెలలు కొరింథీలో ఉన్నాడు. కొరింథీ సంఘం ఆవిర్భవించబడక ముందు, ఏర్పాటు చేయబడక ముందు పౌలు ఏథెన్సు నుండి వచ్చాడు. ఈ సంఘ ఏర్పాటుకు, లేకపోతే అక్కడ పని జరగటానికి, పరిచర్య జరగటానికి, ఆ సంఘం ఆవిర్భవించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందుకనే చారిత్రాత్మక నేపథ్యాన్ని గురించి మాట్లాడట్లేదు నేను. ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, వాటి జోలికి వెళ్ళట్లేదు. బట్ మినిస్ట్రీ, పరిచర్య ఎలా ప్రారంభించబడింది, ఎక్కడైనా కానీ పరిచర్య ఏ విధంగా ప్రారంభించబడుతుంది, అది మనకు ప్రోత్సాహంగా ఉండటానికి ఈ మాటలు ఆలోచన చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, కొరింథీ ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఒక మాట 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. చాలా ప్రమాదకరమైన పట్టణం కొరింథీ. అవన్నీ నేను జ్ఞాపకం చేయట్లేదు. బట్ పరిచర్య చేయటానికి అత్యంత కష్టమైనది కొరింథీ. ఈజీగా చేయలేం. అక్కడ చాలా కష్టమైనటువంటి ప్రాంతం కొరింథీ పరిచర్య చేయటానికి. అలాంటి కఠినమైనటువంటి స్థలంలో పరిచర్య ఎలా జరగగలిగింది, ఎలా జరిగింది అంటే దానికి కారణాలు, కొరింథీ సంఘం ఆవిర్భవానికి కారణాలు 18వ అధ్యాయంలో ఒక 3 మనకు కనిపిస్తాయి. మొదటిది ఏంటో చూడండి. 18వ అధ్యాయం 1-2 వచనాల్లో అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఏ ఫ్యామిలీ. పరిచర్య ప్రారంభానికి ఉపయోగపడింది ఒక కుటుంబం, జస్ట్ ఏ ఫ్యామిలీ. మీరు టోటల్ ఎంటైర్ బైబిల్ అంతా చూడండి. ప్రభు పని చేయాలి అనుకున్న ప్రతిసారి ఎన్నుకున్నది దేన్నో తెలుసా? కుటుంబాన్ని. అసలు ఈ సృష్టి ఆరంభములో దేవుడు నేరుగా ప్రారంభించింది ఎంతో కుటుంబంతో. న్యాయాధిపతుల కాలంలో ప్రజలు చెడిపోయారు. తిరిగి ఉజ్జీవాన్ని తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? కుటుంబాన్ని. హన్నా కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు కుటుంబాలను ఉపయోగిస్తూ వచ్చాడు. నేటి దినాల్లో కూడా పరిచర్యకు అవసరమైంది ఒక కుటుంబమే. ఇక్కడ సహకరించిన ఒక కుటుంబం కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫ్యామిలీ ద్వారా దేవుడు పరిచర్య జరిగించాడు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళిద్దరూ కూడా లైక్ మైండెడ్, వీళ్ళిద్దరూ ఒకే రకమైన మనసు కలిగిన వారు. ఏథెన్సు నుండి నిరుత్సాహంతో పౌలు కొరింథీకి వచ్చాడు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? 2వ వచనంలో చూస్తాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు అని ఉంది. వినండి, జాగ్రత్తగా వినండి. వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. ఒక ఫ్యామిలీ, వింటున్నారా? ఒక ఫ్యామిలీ ఉన్న ఫలాన వారి ప్రాంతాన్ని వదిలిపెట్టి బలవంతంగా నెట్టివేయబడితే ఆ కుటుంబం యొక్క మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. జస్ట్ మీరున్నారు ఒక ఊరిలో, ప్రభుత్వం ఉన్న ఫలానా, ఇప్పుడు హైడ్రా దాడి అదే కదా హైదరాబాద్లో, ఉన్న ఫలానా కొన్ని ఏండ్ల నుండి కాపురం ఉన్న కుటుంబాలని ఖాళీ చేయిస్తుంది. అలాడిపోతున్నారు వారు. మీరున్న స్థలంలో ఉన్నట్లుండి గెట్ అవుట్ అని చెప్పి గవర్నమెంట్ మిమ్మల్ని బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వినండి, బాగా వినండి. వారు బలవంతంగా నెట్టివేయబడిన వారు కొరింథీకి వచ్చి, పౌలు కంటే ముందున్నారు. నిరుత్సాహంతో పౌలు ఏథెన్సు నుండి బయలుదేరాడు. పరితాపము పట్టలేక ప్రసంగించాడు. ఫలితం చాలా తక్కువ కనబడింది ఏథెన్సులో. నిరుత్సాహంతో కొరింథీకి వచ్చాడు. కొరింథీలో ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్న ఒక కుటుంబం ఉంది. వినండి, ఒక నిరుత్సాహముతో నిండిన ఒక సేవకుడు, బలవంతంగా నెట్టివేయబడి శ్రమలో ఉన్న ఒక కుటుంబం కలవగా అక్కడ పని జరిగింది. జాగ్రత్తగా విందాం. కుటుంబ జీవితాలలో శ్రమల వెనుక కొన్నిసార్లు దేవుని సంకల్పం మనకు అర్థం కాదు. తన మహిమార్థమై ఆయన కొన్నిసార్లు మనల్ని ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు.
వారిని బలవంతంగా తీసుకొచ్చాడు అక్కడి నుండి ఇక్కడ పని జరగాలని. ఒక కుటుంబం యొక్క శ్రమ, ఒక దైవ సేవకుని యొక్క ప్రయాస అక్కడ పరిచర్య ఏర్పాటు కావడానికి కారణం. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రమ పెట్టబడిన ఒక కుటుంబం ప్రయాస, నిరుత్సాహముతో వచ్చినటువంటి ఒక దైవ సేవకుని ప్రయాస వెరసి కొరింథీ లాంటి కఠినమైన ప్రాంతాల్లో పరిచర్య ఏర్పడింది. కాలు మీద కాలు వేసుకొని ఇందాక అన్నాను మేమేదో సరదాగా మేము మాట్లాడుకున్నాం. నేను కొంతమంది నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళతోనే ఒకసారి ఫోన్ చేస్తే నేను అన్నాను, నువ్వు నాకు ఫెసిలిటీస్ కరెక్ట్ ఉంటేనే నేను వస్తాను, నాకు ఖచ్చితంగా ఏసీ రూమ్ కావాలి. వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని అన్నాను, మేము సరదాగా మాట్లాడుకుంది. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిందంట, నాకు తెలియదు. ఇప్పుడు చెప్తున్నాడు ఈయన, నీ గురించి మాట్లాడుతుంటే నాకు తెలిసింది నువ్వు ఏసీ ఉంటే వస్తావు అంటావు. సరదాగా అన్నమాట సీరియస్గా తిరుగుతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మధ్యలో విన్నాను నేను ఈ మాట. అదే మాట చెప్తున్నాను, విలాసవంతంగా సౌకర్యవంతంగా ఏమంటారు, కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా పరిచర్య జరగదు. అద్భుతాలు ఆశించొద్దండి. ఎక్కడే సేవరా గొంగలంటే అక్కడే ఉంటుంది. ప్రయాస పడితేనే పని, శ్రమ నొందితేనే పని. మానసికంగా శ్రమ పెట్టబడతాం, శారీరకంగా శ్రమ పెట్టబడతాం. నిరుత్సాహాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపహాస్యాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి. ఉంటేనే సేవ. బౌన్సర్లు ఉండాలి, నీ చుట్టూ బౌన్సర్లు ఉండాలి, అటు ఇటు నిన్ను ఆహ్వానించే వాళ్ళు ఉండాలి. ఈ సెలబ్రిటీస్ని చూసి మినిస్ట్రీ అనుకున్నామంటే మనం బొక్కబొరలు పడతాం. అందరికీ అది కాదు మినిస్ట్రీ. కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, చెమటోడ్చారు, ప్రాణాలు కోల్పోయారు. చార్లీ కిర్క్ ఈ మధ్యలో చనిపోయింది, 31 ఇయర్స్, జస్ట్ 31 ఇయర్స్. అమెరికా లాంటి పాపముతో నిండిన ప్రదేశాన్ని ఒక్క వ్యక్తి 18 ఇయర్స్లో ప్రారంభించిన ఒక ఉద్యమం, 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఒక ఉద్యమం 31 ఏళ్ళు వచ్చేసరికి అమెరికా దేశాన్నే కదిలించాడు. అది కూడా ముసలోళ్ళని కాదు, యూత్ని. ప్రతి యూనివర్సిటీలోని క్యాంపస్లో అనేక మంది విద్యార్థుల్ని ప్రభు వైపు తిప్పగలిగాడు. ఒక్కడే ప్రాణాన్ని కోల్పోయాడు. మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆత్మలు రావు. వారు ప్రయాసపడ్డారు, పనిచేశారు, తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు, భయాలు ఎదుర్కొన్నారు. శ్రమపడే కుటుంబాలు కావాలి, శ్రమకు సిద్ధమైన కుటుంబాలు కావాలి, నలగగొట్టబడ్డానికి ఇష్టమైన కుటుంబాలు కావాలి. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. అక్కడి నుంచి పని ప్రారంభమైంది. రక్షణ ప్రణాళిక సర్వలోకానికి అందటానికి ఆయన సైతం నలగొట్టబడ్డాడు. చరిత్రలో పనిచేసిన ప్రతి దేవుని దాసుడు నలిగిపోయాడు. వారు కూడా నలగబడ్డారు. శ్రమకు సిద్ధంగా ఉంటేనే సేవ చేస్తాం. రెడ్ కార్పెట్లు ఉండవు, ప్రశంసలు ఉండవు, అవమానాలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, నిష్కారణంగా నిందించబడతాం, దూషించబడతాం. అదే సేవ ప్రియులరా. ఒక సామాన్యమైన కుటుంబం శ్రమలో ఉండగా, ఒక గొప్ప సేవకుడు నిరుత్సాహములో ఉండగా, ఒక చోట కలవగా వారిద్దరూ కలిసి చేసిన ప్రయాసే కొరింథీ సంఘం. మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీగా ఉంటే మినిస్ట్రీ జరుగుతుందన్న భ్రమలో నుండి బయటికి రండి. పెయిన్, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. వారు కలిసి కూర్చొని చేయగా కొరింథీలో సంఘం ఏర్పడింది. సో ఒకటేంటి చెప్పండి, శ్రమపడిన ఒక కుటుంబం కొరింథీ సంఘం ఏర్పాటుకి కారణం. రెండవది 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై. రైట్, విన్నారా? 18:4 మాట్లాడాడు. ఏమనుంది? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించాడు,
యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుతూ వచ్చాడు. అదొక స్టోరీ. 5వ వచనం, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంతవరకు సామాన్యంగా ఉంది వర్తమానాలు. 5వ వచనం నుండి వర్తమానాలు మారిపోయాయి. ఎట్లా ఉంది? వాక్యము బోధించుట యందు ఏముంది? ఆతురత ఉంది, తీవ్రత పెరిగింది, మంట పెరిగింది, భారం పెరిగింది. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా రాయించాడు. 1, శ్రమపడిన కుటుంబం. 2, చెప్పండి, సహకరించిన స్నేహితులు. ఇద్దరు సహకారులు, సహకరించిన ఇద్దరు సహకారులు. మళ్ళీ చెప్తున్నాను, అనుభవము కలిగిన ఒక మహాఘనమైన వృద్ధ సేవకుడు ఆ ఇద్దరు యవనస్తులను చూస్తే విపరీతమైనటువంటి తీవ్రత పుట్టింది, మంట పుట్టింది పౌలుకి. చుట్టూ ఎవరున్నారో ఒకసారి చూసుకోండి. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆ సహకారులు, ఆ ఆలోచన చెప్పేవారు నీకున్న మంటను మరింత మండించేవారా, ఉన్న మంటను ఆర్పేసేవారా? ఎవరు? ఒకసారి మీ సర్కిల్ చూడండి. రాజకీయాలు చేసేవారా, ఆత్మీయత విషయంలో పురికొల్పేవారా? కుట్రలు ఎలా పన్నాలో ఆలోచన చెప్పేవారా, దీనులు ఎలా కావాలో ఆయన సన్నిధిని నేర్పించేవారా? చూడండి, ఒకసారి సర్కిల్ చూసుకోండి. నీ మినిస్ట్రీకి, నీ పరిచర్యకు, నీ సేవకు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరింత మంటను పెంచుతున్నారా, భారాన్ని పెంచుతున్నారా, భారాన్ని తగ్గిస్తున్నారు? గతంలో బాగుండేవాడివి నువ్వు, వాళ్ళు వచ్చిన తర్వాతే పాడైపోయావు. అర్థమైందా? అర్థం కాలేదా నీకు? వాళ్ళ సహవాసం నీ పరిచర్యను పాడు చేసింది, నీ ఆత్మీయతను పాడు చేసింది. అర్థమవుతుందా? ఎవరు నీ స్నేహితులు? ఎవరు సేవలో? ఎవరు మీ సహకారులు? ఆత్మీయులేనా? ఆత్మీయులేనా? నీ గుండెను మరింత మండించేవారేనా? ప్రభువును మరింత నిన్ను దగ్గరికి జరిపేవారేనా? ఎవరు మన సహకారులు? పిల్లరా, మనకు ఒక మంచి సర్కిల్ కావాలి. ఆత్మీయులను పోగు చేసుకోండి. నీ ఆత్మీయతను మరింత పెంచే వాళ్ళను పోగు చేసుకోండి. యోహాను సువార్తలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. జస్ట్ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనను. ఒక మాట మాట్లాడాడు, చూసారా? ఫిలిప్పు ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను మేము కనుగొంటిమి అని అన్నాడు. ఎవరితో? నతనయేలుతో. నన్ను నమ్మనంటే దా వచ్చి చూడు. ఆ ఇద్దరు స్నేహితుల మధ్య గతంలోనే పరిచయం ఉంది. ఆ ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చి ధర్మశాస్త్రాన్ని పరిశోధించారు. మెస్సియా కొరక ఇరువురు కలిసి ఎదురు చూస్తున్నారు. ఇతను క్రీస్తును కనుగొన్న తర్వాత తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, కమ్ మై డియర్ ఫ్రెండ్, వెళ్దాం రా, నేను కనుగొన్నాను, నీవు ఆయన దగ్గరికి రాని ఆయనను క్రీస్తు దగ్గరికి తెచ్చినవాడు ఈ స్నేహితుడు. ఇద్దరు కలిసి ప్రభువును వెంబడించారు చివరి వరకు. ఎవరు మీ సహకారులు? ఎవరు మన స్నేహితులు? నీ ఆత్మీయతలో నీకు మరింత మంటను పుట్టించేవారానా? నీ ఆత్మీయతను మరింత వర్ధిల్ల చేసేవారేనా? నీ ఆత్మీయతను, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధతను పాడు చేసేవారా?
ప్రియులారా, పరిచర్య వర్ధిల్లాలి అంటే వి నీడ్ గాడ్లీ ఫ్రెండ్స్. దైవిక స్నేహితులు అవసరం. ఆత్మ సంబంధమైన సహకారులు అవసరం. శరీరులతో జాగ్రత్త. ఉన్న పనిని పాడు చేస్తారు, ఉన్న భక్తిని పోగొడతారు. వారితో మనం ఏమి మాట్లాడుతున్నాం, ఏమి సంభాషిస్తున్నాం ఆలోచించండి. దైవిక స్నేహితుల్ని సంపాదించుకోండి. పరిచర్య సులభమవుతుంది. నీకు కూడా ఆతురత పెరుగుతుంది పరిచర్య మీద. సంఘ ఆవిర్భావానికి 2 దైవిక స్నేహితులు కారణమయ్యారు. 3, 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. 1, శ్రమపడిన కుటుంబం. 2, సహకరించిన దైవిక స్నేహితులు. 3, 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. 3వది ఏంటో తెలుసా? సంరక్షించిన వాగ్దానం, వాక్యం. కొరింథీలో 18 నెలలు పౌలు నిర్భయంగా పనిచేశాడంటే దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ రీజన్. దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఏంటి ఆ బలమైన కారణం తెలుసా? హిజ్ వర్డ్, ఆయన మాట, ఆయన వాక్యం. ఆయనకు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం ఉంది. ప్రభువు మాట్లాడాడు, పౌలా భయపడొద్దు, చాలామంది ప్రజలు ఉన్నారు, నీవు మాట్లాడు అని ప్రభువు బలపరచగా పౌలు బలపరచబడ్డాడు. మీరు చూడండి, కొరింథీ పత్రికలో రాశాడు మాట. చూడండి, మొదటి పత్రిక ఎట్లా ఉన్నాడు వాళ్ళ దగ్గర. 2వ అధ్యాయం 3వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వాస్తవానికి పౌలు మైండ్ సెట్ ఇక్కడ రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది? మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద ఉంటే. మీ కొరింథీలో ఉన్నప్పుడు పౌలేం బలంగా లేడు, లోపల భయాలున్నాయి. కొరింథీ భయంకరమైన పట్టణం, దుర్మార్గులతో కూడిన పట్టణం. భయం ఉంది, బలహీనత ఉంది, వణకుంది. దీన్ని చాలామంది మరోలా వ్యాఖ్యానిస్తారు. ఫిజికల్గా, యథార్థంగా పౌలు భయాలతో ఉన్నాడు కొరింథీలో. అందుకే ప్రభు ఏమన్నాడు? రాత్రి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? భయపడద్దు, భయపడొద్దు, నువ్వు ధైర్యంగా మాట్లాడు. కొరింథీలో ఉన్న బలవంతుల కంటే పౌలు బలవంతుడయ్యాడు. ఎప్పుడు? ప్రభు మాట్లాడిన తర్వాత. వాగ్దానం సంరక్షించింది 18 నెలలు, సంవత్సరం మీద 6 నెలలు. చిన్న మాట. హలో, వింటున్నారా? ప్రభువు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? మీకు దేవునికి పర్సనల్ ఇంటిమసీ ఉందా? మీతో ప్రభువు మాట్లాడి ఎంతకాలమైంది? పుస్తకాలు చదివి కాదు, నీవు లేఖనాన్ని తెరవగా ప్రభువు నీ హృదయాన్ని తాకేటట్టు వ్యక్తిగతంగా నీ ఒక్కనితో మాట్లాడుతున్నాడా? దేవుని స్వరం నీకు వినబడుతుందా? బ్రదర్, అది మ్యాటర్ బ్రదర్, అదే కీలకమైంది. మీకు తెలుసా, చాలామంది దేవుని సేవకులు, వింటున్నారా, చాలామంది వాక్యోపదేశకులు వేదికల మీద తప్ప వ్యక్తిగతంగా బైబిల్ తెరవరంట. నిజమిది. బైబిల్ తెరిచారంటే ప్రసంగం కొరకే, పర్సనల్ కాదు, వ్యక్తిగతంగా కాదు. పర్సనల్, వ్యక్తిగత జీవిత క్షేమము కొరకై, దైవిక నడిపింపు కొరకై, దైవిక బలం కొరకై వాక్యము దగ్గర ఒంటరిగా కూర్చునే విశ్వాసులు, సేవకులు నేడు కరువయ్యారు. ఈజీగా దొరుకుతుంది వర్తమానాలు. యూట్యూబ్ ఆన్ చేయండి, కోకొల్లలో వద్దన్నా వినబడుతున్నాయి. ప్రభువు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? స్వరం, దేవుని స్వరం పర్సనల్గా నిన్ను దర్శిస్తుందా? ప్రభుతో పౌలు మాట్లాడాడు. 18 నెలలు పరిచర్య వర్ధిల్లటానికి కారణం ఆయన వాక్యం. బలపరచింది ఆయన వాక్యం. వణకుతో ఉన్నవానికి ధైర్యాన్ని ఇచ్చింది ఆయన వాక్యం. బలహీనతతో ఉన్నవాన్ని ధైర్యపరచింది ఆయన వాక్యం. ప్రభువు మీతో వ్యక్తిగతంగా మాట్లాడకపోతే మనమున్న స్థలాల్లో పరిచర్య జరగదు. సభల్లో దేవుని వాక్యం వినడం కాదు,
ఒంటరిగా కూర్చొని చదవటం, ఒంటరిగా కూర్చొని ప్రభువు దగ్గర స్వరాన్ని వినటం అలవాటు చేసుకోండి. పరిచర్య వర్ధిల్లుతుంది. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ సంఘ ఆవిర్భావం వెనకాల 3 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటేంటి చెప్పండి? ఏ ఫ్యామిలీ. అది కూడా ఏ ఫ్యామిలీ? శ్రమపడిన కుటుంబం, శ్రమపడిన ఒక సేవకుడు. వారి శ్రమే పనికి కారణం, ఫలానికి కారణం. సుఖాల మధ్య దేవుని పని జరగదు, విలాసాల మధ్య దేవుని పని జరగదు. అందరికీ శారీరక శ్రమ ఉండదు, కొందరికి మానసిక శ్రమ ఉంటుంది. వేదికల మీద వారు వేరు, వేదికలు దిగిన తరువాత వారు వేరు. వెన్నుపోట్లుంటాయి, విమర్శలుంటాయి, వ్యాధులుంటాయి, బాధలుంటాయి. మీకు తెలియదు. అది చాలా పెయిన్ ఉంటుంది, నెమ్మది ఉండదు, నిద్రలేని రాత్రులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి, క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు. వీటన్నిటి మధ్య ఒక వ్యక్తి పనిచేయాలి. శ్రమ ఉంటుంది, శ్రమలోనే పని ఉంటుంది, శ్రమలోనే పని ఉంటుంది. 2, వీ నీడ్ గాడ్లీ ఫ్రెండ్స్. కొంతమంది ఆత్మ సంబంధుల్ని చుట్టూ పెట్టుకోండి. వారు ఉపయోగపడతారు, నిన్ను ఎంకరేజ్ చేస్తారు, నిన్ను మండిస్తారు, నిన్ను మరింత దీనుని చేస్తారు. గర్వానికి కారణం కారు సుమా, నిన్ను మరింత దీనుని చేస్తారు, నీలో మరింత ఆత్మీయతను పెంచుతారు. ఎవరున్నారు చుట్టూ? చూసుకోండి, మీ సర్కిల్ చూసుకోండి. అదే మీ బతుకుల్ని నాశనం చేస్తుంది. వాళ్ళే ముందు పక్కన పెట్టండి. వాళ్ళని ఇమ్మీడియట్గా పక్కన పెట్టండి, మీ బతుకులు బాగుపడతాయి. సగం సేవని, సగం భక్తిని, సగం పరిచర్యని పాడు చేస్తుంది శరీరులే. నువ్వు మంచోడివే, నీవు ఆత్మీయుడు, ఒకప్పుడు మంటతోనే వచ్చావు, నిన్ను తప్పుదారి పట్టించారు. కట్ చేయండి. నీ పక్కన ఉన్న సహకారులు నీ ఆత్మీయతకు, నీ భక్తికి, నీ సేవకు సహకారులా, విరోధులా? 3 మళ్ళీ చెప్తున్నాను. దేవుని వాక్యం, హిజ్ వర్డ్. సమూహాల్లో కాదు, ఇప్పుడు వినడం కాదు, మీరు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం లేవండి, వాక్యం దగ్గర కూర్చోండి. ప్రభు మాట్లాడుతున్నాడా? ఆయన స్వరం వినబడుతుందా? అదే మిమ్మల్ని బతికించేది, అదే ప్రజలను బ్రతికించేలా చేసేది, నీ పనికి సహకరించేది. కొరింథీ సంఘ ఆవిర్భావం వెనక ఉన్న 3 ప్రధానమైన కారణాలు. పని జరగాలంటే అవసరమైన 3 కారణాలు: శ్రమ, భక్తి కలిగిన స్నేహితులు, దేవునితో అనుదిన వ్యక్తిగత సంబంధం వెరసి పని జరుగుతుంది. ఇది కొరింథీ ఆవిర్భావం వెనకాల కారణాలు. నాకు టైం చెప్పలేదనా? 1 hour. రైట్. కొరింథీ పత్రికకు రండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. జస్ట్ ఈ పత్రిక పరిచయం చేసుకొని, ఈజీనే, చాలా ఈజీ, సులభంగా పత్రికను అర్థం చేసుకొని మనం ముగించుకుందాం. తర్వాత మిగిలిన విషయాల్ని ఆలోచించేద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మాట్లాడండి అమ్మా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలని 3 ముక్కలు చేసుకున్నాం. మీరు మాంసాన్ని ముద్దగా తెచ్చి తింటారా, ముక్కలుగా చేసుకొని తింటారు? ఎంత చిన్న ముక్కలు ఉంటే అంత సౌలభ్యంగా ఉంటుంది తినటానికి కదా. వర్డ్ ఆఫ్ గాడ్ కూడా అంతే. సరిగ్గా విభజించగలిగితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించే పత్రిక, కానీ చాలా సరళంగా ఉంటుంది అర్థం చేసుకుంటే. దయచేసి రండి. మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలని 3 భాగాలు చేద్దాం. రైట్. 16 అధ్యాయాలని ముందుగా 3 భాగాలు చేసుకుందాం. మొదటి 6 అధ్యాయాలు, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు, మొదటి 6 అధ్యాయాలు. వీటికి ఒక పేరు పెట్టుకుందాం. పౌలు ఏం రాశాడు అంటే, ఈ 6 అధ్యాయాల్లో పౌలు ఈ సంఘానికి ఏం రాశాడంటే, కొరింథీలో కొన్ని సరికానివి జరుగుతున్నాయి. కొరింథీలో సంఘములో కొన్ని సరికానివి జరుగుతున్నాయి. సరికానివి సరిచేసుకోమని రాశాడు. ఎన్ని అధ్యాయాల్లో? 6 అధ్యాయాలు. ఏమేమున్నాయి సరికానివి? చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం
మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని అన్నాడు. 11వ వచనంలో ఏమన్నాడు? నా సహోదరులారా, మీలో కలహములు కలవని అని అన్నాడు. సరికానివి కొన్ని జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? కక్షలున్నాయి, కలహాలున్నాయి. దేవుని సంఘములో కొన్ని సరికానివి జరుగుతున్నాయి. ఆ సరికానివి ఏవో రాశాడు. అదేంటి అంటే కక్షలున్నాయి, కలహాలున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? కక్షల కలహాల కారణం ఏంటి చెప్పండి. మీకు మాకు చాలా డిస్టెన్స్ పెరిగింది, అందుకని కొంచెం మీ వాయిస్ వినపడదు. రైట్. జనరల్గా కక్షలకి కలహాలకి ఒక కారణం చెప్పండి. కొరింథీలో చెప్తాను, సరే మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. కింద వచనంలో రాశాడు. ఒకడేమంటాడు? పౌలు వాడిని. ఇంకొకడేమంటాడు? వ్యక్తులను బట్టి విడిపోయారు, విభజనలు వచ్చాయి, గీతలు వచ్చాయి, సరికానివి జరుగుతున్నాయి, సరికానివి జరుగుతున్నాయి. ఆ సరికానివి సరి చేసుకోవటానికి రాశాడు. ఇది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో ఏముంది చూడండి. రెండవ అధ్యాయం లేకపోతే మూడో అధ్యాయానికి వెళ్దాం, టైం లేదు మనం అన్ని విషయాలు ఆలోచించడానికి. మూడో అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు. ఫలితం ఏంటి? మూడవ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మీకు కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా తెలుసు, కాకపోతే అదేం తెలియదు, అంతే. ఏం లేదు. ఇతను ఆత్మీయుడా శరీర అని నిర్ధారించేవి ఇవి రెండే. ఏవి? అక్కడే అన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరెవరు అని అన్నాడు. దేవుని సంఘములో శరీరులు ఉన్నారు, వారే అసూయలకు కలహాలకి కారణాలు. మళ్ళీ చెప్తున్నాను, ఏ దేవుని సంఘములో అసూయ ఉన్నా కలహం ఉన్నా, ఎవరైతే ఆ అసూయకు కలహానికి కారకులో వారే శరీరులు. వీరు ఉండరాదు, ఉన్నారు. ఏం చేద్దాం మరి? ఉన్నారు, ఉండాలి కూడా. వాళ్ళు ఉంటేనే మనకు మేలు, మనం అనుగుతాం, మనం కూడా బ్యాలెన్స్ అవుతాం. అర్థమైందా? దావీదును సరిచేయటానికి, ట్రైన్ చేయటానికి, దావీదుకు ఓర్పు నేర్పించడానికి, దావీదును క్షమాపణ నేర్పించడానికి ఎవరిని పెట్టాడు? సౌలు చాలా హెల్ప్ చేశాడు దావీదుకి. తగ్గించుకొని పారిపోవడం నేర్పించాడు సౌలును బట్టి. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడం నేర్పించాడు సౌలును బట్టి. లేకపోతే ఎవరు నేర్పిస్తారు? నిన్ను వినాలి, నిన్ను ద్వేషించేవాడే లేడు, నీకు క్షమాపణ ఎట్లా తెలుస్తుంది? ఒకడు ఉండాలి కదా ద్వేషించేవాడు, అతన్ని క్షమించగలిగినప్పుడే కదా. శరీరులు ఉంటారు, వారు మన క్షేమం కొరకే, కానీ వారి ద్వారా కలహాలు అసూయలు వస్తున్నాయి. అందుకని వాటిని సరిచేసుకోండి అని రాశాడు. 3వ అధ్యాయం. 5వ అధ్యాయం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఏముంది చెప్పండి? కలహాలు ఉన్నాయి, శరీరులు ఉన్నారు. 3వది వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది. దేవుని సంఘములో జారత్వం ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం. కొంచెం ఈ మానిటర్స్ పెంచుతారా? 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు అని అన్నాడు. ఏమున్నాయి? వ్యాజ్యాలంటే కోర్టు తగాదాలు, వ్యాజ్యాలు ఉన్నాయి. బయటికి వెళ్ళారు, వేరే న్యాయాధిపతులను, న్యాయాధికారులను ఆశ్రయించారు. ఇప్పుడు చెప్పండి, ఏమేం జరుగుతున్నాయి దేవుని సంఘంలో? నెంబర్ 1 కక్షలు కలహాలు ఉన్నాయి. 2 శరీరులు ఉన్నారు. 3 జారత్వం వ్యభిచారం ఉంది. 4 వ్యాజ్యాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, సరి అయిన సామరస్యం లేదు, సరికానివి జరుగుతున్నాయి.
ఓ కొరింథీయులారా సరిచేసుకోండి అని రాశాడు. మొదటి 6 అధ్యాయాలు సరిచేసుకోవటానికి రాసిన పత్రికే ఈ 6 అధ్యాయాల్లో ఉంది. రెండవది 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు. మీరు చూడండి ఒకసారి. 7వ అధ్యాయం మొదటి వచనం ఏమనుంది? మీరు వ్రాసిన వాటి విషయమని మొదలుపెట్టాడు. 7వ అధ్యాయం అదే, 8వ అధ్యాయం అదే, 9 అదే, 10 అదే, రైట్. మీరు వ్రాసిన వాటి విషయం అని రాశాడు. వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయ్యా పెళ్ళి చేసుకోవచ్చా లేదా అడిగారు. వరాన్ని అంటే విగ్రహార్పితమైనది తినొచ్చా లేదా, నా ఇష్టాలు ముఖ్యమా, నా సహోదరుడు ముఖ్యమా, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏవి సరి అయినవో ఏవి సరికానివో వాళ్ళకి తెలియలేదు. అందుకనే వారు అడగ్గా సరి అయినవేవో సరికానివేవో రాశాడు 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. మొదటి 6 అధ్యాయాలు సరికానివి జరుగుతున్నాయి దేవుని సంఘములో, సరిచేసుకోండి కొరింథీయులారా అని రాశాడు. రెండవది 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు సరి అయినవేవో సరికానివేవో తెలియచేయటానికి రాశాడు. కొంతమందికి తెలియదు, గీత ఉంటుంది, ఒక చిన్న గీత ఉంటుంది, ఆ గీత అర్థం కాదు, రెండొకటే అనుకుంటారు. ఆ రెండిటి మధ్య గీతను గీశాడు పౌలు. విగ్రహార్పితమైనవి తినొచ్చా లేదా, పెళ్లి చేసుకోవచ్చా లేదా, పెళ్లి చేసుకోవడం అన్నది కంపల్సరా, ఒక వ్యక్తి తన పిల్లలకు వివాహం చేయొచ్చా లేదా. వాళ్ళకు చాలా డౌట్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళని అడగండి, తెలియని వాళ్ళని అడగొద్దు. తిప్పలు మరి లేని తిప్పలు. ఈ మధ్యలో ఒకడు తయారయ్యాడు, కొత్త బిచ్చగాడు బయలుదేరాడు. ఆయన భార్య ప్రసంగించింది. కింద ఎవరు అడిగారంట ప్రశ్న. అది ఈమెం సమాధానం చెప్పిందో తెలుసా? అందుకనే మీరు కొత్త ఇళ్లలోనికి వెళ్తున్నప్పుడు జాగ్రత్త. ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ అక్కడ ఏమైనా మర్డర్ జరిగింటే వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయి, కాబట్టి దైవ సేవకులను అడిగి మీరు ఇల్లు తీసుకోండి అని. వీళ్ళు బోధకులు, వీళ్ళకు లక్షల కొద్ది ఫాలోవర్స్. ఏమర్థమైంటుంది వాళ్ళకి, జనాలకి చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారన్న నిజమా? ఇది థియాలజీ మినిమం తెలియదు వీళ్ళకే. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు బోధకులు, వాళ్ళని స్టేటస్లు, మీరు స్టేటస్లు, వాళ్ళ బోధలు స్టేటస్లు, వాళ్ళ పాటలు స్టేటస్లు. మనకు సిగ్గు లేదు. లక్షల కొలది వ్యూస్ ఉంటాయి. సత్యం తెలియదు, వాక్యం తెలియదు. అందుకని తెలిసిన వాళ్ళు అడగండి, తెలియని వాళ్ళు అడగొద్దు. కొంపలు ముంచుతారు. ఇప్పుడు సగానికి సగం ఆంధ్రప్రదేశ్కి అంటింది ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారు? దయ్యాలు అవుతారు. చచ్చిపోయినోడు 2 ప్లేసుల్లో ఉంటాడు. పరిశుద్ధుడైతే ప్రభు దగ్గర ఉంటాడు పరదైసులో. భక్తిహీనుడైతే ఎక్కడికి వెళ్తాడు? గడాంధకారంలో, పాతాళంలో ఉంటాడు. అంతే. వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్. మీరు కూడా భయపడతారు. కిటికీ గిర్రంటే భయపడతారు. ఆడేమో ఆకారం ఉందని భయపడతారు. రైట్. 3 రోడ్ల మధ్య ఏవో వేస్తారు కదా, నిమ్మకాయలకు భయపడతారు. వాటిని ఏమంటారు? ఇంకేమేస్తారమ్మా? మిరపకాయలు కదా. మిరపకాయలు, నిమ్మకాయ, కుండ, వీటికి భయపడతారు. నాకు దయ్యం కనపడింది అంటాడు ఒకడు. ఒక మాట, వాక్యంలో ఒక దురాత్మ, ఒక మనిషి దురాత్మను చూసినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి దయ్యాలు మన కంటికి కనబడ్డమన్నది అబద్ధం. మరి అదేంటి? ఇల్యూజన్, నీ భ్రమ. లేదనుకుంటే ఉన్నట్టు, ఉంది అనుకుంటే ఉన్నట్టే కనపడుతుంది. భ్రమాదే. చనిపోయిన వ్యక్తులు దయ్యాలు గారు, ఇట్లాంటి వాళ్ళని ప్రశ్నలు అడిగారు అనుకోండి, కొంపలు అంటుకుంటాయి. రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతాం. అదే మళ్ళీ వీళ్ళకి చెప్తాం. ఈ సచ్చిన బోధకులు సచ్చిన ప్రజలకు సచ్చిన ప్రసంగాలు చేస్తున్నారు. లియోనార్డ్ రావెన్ హిల్స్ అన్నమాట అదే. వై రివైవల్ టారీస్ అని, ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుందని ఆ పుస్తకంలో రాసింది అది. ఈ సచ్చిన బోధకులు సచ్చిన ప్రజలకి ఏం ప్రసంగం చేస్తున్నారు? సచ్చిన ప్రసంగాలు చేసి మరింత చంపుతున్నారు వీళ్ళు.
ప్రశ్నలు తెలిసిన వారిని అడగండి. పౌలుకు రాశారు లేక. దీని మీద ఇదొక పెద్ద ఇష్యూ కదా మధ్యలో. ఏది విగ్రహార్పితమైంది తినొచ్చా లేదన్నది ఒక పెద్ద డిబేట్, పెద్ద ఇష్యూ అయింది. అది తినొచ్చు అని ఒకడు, తినకూడదని ఒకడు. ఇప్పటికీ క్లారిటీ లేదు ప్రపంచానికి. సరే వినండి, సరి అయినవేవో సరికానివేవో మనకు తెలుసుకోవాలి. నేను ఒక్క మాట అడుగుతాను, అసలు మీ 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 ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా కనీసం లేఖనంలో నుండి ప్రశ్నలన్నీ వస్తున్నాయా? నాకు ఒక అనుమానం, ఎప్పుడైనా ప్రశ్నలు వస్తున్నాయా? రావట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? రావట్లేదంటే అర్థం ఏంటి? కొత్త టీవీ కొనుక్కున్నాడు ఒకడు, మా దగ్గరే జరిగింది. 7 సార్లు ఫోన్ చేశాను నాకు, అన్న ఇది ఆన్ అవ్వట్లేదన్నా, ఎట్లా ఆన్ చేయాలి అన్న, సోర్స్ అనేది ఉంటుందంట కదన్నా, ఎక్కడ ఉంటుందన్నా? దాని మీద వాడికి ఆసక్తి ఉంది, తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. లేఖనం తెలుసుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు ఏమొస్తాయి? ప్రశ్నలు వస్తాయి. మనకు ప్రశ్నలే రావట్లేదు అంటే వాళ్ళు చెప్తారు, మనం విందాం. సరి అయినవేవో సరికానివేవో తెలుసుకోవటానికి పౌలు రాసిన అధ్యాయాలు 7వ అధ్యాయం నుండి చెప్పండి 10వ అధ్యాయం వరకు. రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి, మొదట 6 అధ్యాయాలు సరికానివి జరుగుతున్నాయి, సరి చేసుకోండి అని రాశాడు. తర్వాత 7 నుండి 10 అధ్యాయాలు ఏవి సరి అయినవో ఏవి సరికానివో తెలుసుకోవడానికి రాశాడు. నెక్స్ట్ రండి, తరువాత ఇంకెన్నో అధ్యాయాలు మిగిలాయి? ఎన్నో అధ్యాయం నుండి ఎన్నో అధ్యాయం వరకు? 11వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు చూడండి ఏమున్నాయో. 11వ అధ్యాయం మనకు బాగా తెలిసిన ఒక విషయాన్ని నేను చదువుతున్నాను. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని అన్నాడు. 33వ వచనం, కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుండి మీరు క్రమంగా జరిగించండి అని రాశాడు. ఇప్పుడు చెప్పండి, 11వ అధ్యాయంలో రొట్టె విరుచు కూడికని గురించి రాశాడు. 12వ అధ్యాయంలో కృపావరాల్ని గురించి రాశాడు. రైట్, 12, 13 అధ్యాయాల్లో కృపావరాల్ని గురించి రాశాడు. 14వ అధ్యాయంలో కూడి వచ్చుటను గురించి రాశాడు. 15వ అధ్యాయంలో మృతుల పునరుత్థానాన్ని గురించి రాశాడు. 16వ అధ్యాయంలో వారి వ్యక్తిగత విషయాలు రాశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని వినాలి 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 దేవుని సంఘంలో రొట్టె విరుచుకుడికే అవసరమా కాదా? అవసరమే. వరాలు అవసరమా లేదా? అవసరమే. కూడికలు అవసరమా లేదా? అవసరమే. సిద్ధాంతం అవసరమా లేదా? అవసరమే. ప్రాబ్లం ఏంటంటే సరి అయినవే ఉన్నాయి కానీ, వింటున్నారా, సరి అయినవే చేస్తున్నారు కానీ సరికాని విధానములో చేస్తున్నారు, సరి చేసుకోమని రాశాడు. అర్థమైందా? సరి అయినవే, అవన్నీ సరి అయినవే. రొట్టె విరుచు కూడిక కూడి వస్తున్నారు కానీ కక్షలు ఉన్నాయి, ఒక పద్ధతిగా చేయట్లా, పోటీపడి ఆరాధనలు చేస్తున్నారు, పోటీపడి తలంపులు మాట్లాడుతున్నాడు, పోటీలు ఉన్నాయి. రొట్టె విరుచు కూడిక మంచిది కానీ దాన్ని ఆచరించే విధానం సరి అయింది కాదు, దాన్ని సరి చేసుకోమని రాశాడు. వరాలు మంచివి, కృపావరాలు మంచివి, కానీ కృపావరాలని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియలేదు. కృపావరాలు ప్రదర్శన వేదికలైపోయాయి, మొత్తం ఎగ్జిబిషన్. నేను నా టాలెంట్ని ప్రదర్శిస్తాను, నీవు నీ టాలెంట్ని ఈ వేదికలు ఏమైపోయాయి? వీళ్ళ కృపావరాలను ప్రదర్శించుకునే వేదికలుగా మారిపోయాయి దేవుని సంఘం. అయ్యా, కృపావరాలు అందుకు కాదు ఇందుకు అని కృపావరాలను ఎలా వాడుకోవాలో రాశాడు 12-13 అధ్యాయాలు. అసలు వీటన్నిటికంటే ప్రేమను కలిగి ఉండండి అని చెప్పాడు. కృపావరాలు అన్నిటికంటే మించింది ఏంటి చెప్పండి? ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఉంటే వరాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తారని రాశాడు 12-13 అధ్యాయాలు. 14వ అధ్యాయంలో కూడి వస్తున్నారు కానీ కూడి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ రైట్, దీన్ని సరి చేసుకోండి అని రాశాడు. 15వ అధ్యాయంలో మృతుల పునరుత్థానం లేదు అని మాట్లాడుతున్నారు కొంతమంది.
కాదయ్యా, మృతుల పునరుత్థానం ఉంది, ఆయన తిరిగి లేకపోతే అసలు మనం ఆయన పైన నిరీక్షణ ఉంచడమే వ్యర్థం, దాన్ని సరిచేసుకోండి అని రాశాడు 15వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి, 11 నుండి 16 అధ్యాయంలో ఏం రాశాడు? సరి అయినవే చేస్తున్నారు, సరి చేసుకోండి అని రాశాడు. ఇప్పుడు చెప్పండి, మొత్తం 16 అధ్యాయాల్లో ఒక మాట ఉంటుంది మనకేమి? అయ్యా సరి చేసుకోండి. బైబిల్ అంతా చెప్పేది ఏంటి? సరి చేసుకోండి. ఏ బోధకుడు చెప్పినా ఏంటి? సరి చేసుకోండి. నీకు సరికానిదని తెలిసి సరి చేసుకోవటానికి ఇష్టపడకపోతే నువ్వు అసలు భక్తిపరుడవే కాదు. పో, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనేవాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు క్రైస్తవ్యానికి. కొరింథీయులకు రాసిన 16 అధ్యాయాల్లో మొదటి పత్రికలో ఈ 3 విషయాలు ఉన్నాయి. సరికానివి జరుగుతున్నాయి, సరి చేసుకోమని రాశాడు 6 అధ్యాయాలు. సరి అయినవేవో సరికానివేవో అర్థం చేసుకోవడానికి రాశాడు 7 నుండి 10 అధ్యాయాలు. 11 నుండి 16 అధ్యాయాల్లో అయా దేవుని సంఘములో సరి అయినవే చేస్తున్నారు, కానీ సరికాని విధానంలో చేస్తున్నారు, సరి చేసుకోమని రాశాడు మిగిలిన అధ్యాయాల్లో. ఇది కొరింథీ పత్రిక, రైట్? సో ఇది కొరింథీ పత్రిక విభజన. దీనికి ఒక 2 పేర్లు పెట్టి ముగిద్దాం. ఓకే, 2 పేర్లు. అదొక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, లేకపోతే పత్రికకు అర్థం ఉంటుంది. ఒకే ఒక్క మాట, ఒక తలంపు జ్ఞాపకం చేస్తాను. దీనికి కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. ఒకటి, ఈ 16 అధ్యాయాలని బట్టి పత్రిక ఒక పేరు పెట్టవచ్చు. మనం ఏమని పేరు పెట్టవచ్చు? తప్పు ఒప్పుల పత్రిక అని పెట్టవచ్చు, రైట్? దీనికి మీరేం తిప్పలు పడొద్దు. తప్పు ఒప్పుల పత్రిక. వాట్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, ఏది సరి అయిందో ఏది సరికాదో ఈ పత్రికలో రాశాడు. అందుకని దీనికి ఏం పెట్టవచ్చు? తప్పు ఒప్పుల పత్రిక. 2, వీళ్ళు రాశారు, పౌలు వీళ్ళకి రాశాడు, కాబట్టి దీనికి ఏం పేరు పెట్టవచ్చు? ఉత్తర ప్రత్యుత్తరాల పత్రిక. ఉత్తర ప్రత్యుత్తరాల పత్రిక. 3, రైట్? కొన్ని సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారాన్ని రాశాడు, అందుకని దీనికి ఏం పేరు పెట్టవచ్చు అంటే సమస్య పరిష్కారాల పత్రిక. కొరింథీ పత్రిక సమస్య పరిష్కారాల పత్రిక. ఈ కొరింథీ పత్రికలో కనిపించే కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని మనం తర్వాత ఆలోచించేద్దాం. మధ్యాహ్నం పూట అది జ్ఞాపకం చేసుకొని మిగిలిన విషయాలు మనం ఆలోచించేద్దాం. దేవుడి కొద్ది తలంపులు మనందరి ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించి అనుగ్రహించునుగాక. అద్భుతమైనటువంటి కొరింథీ పత్రికలో నుండి సంక్షిప్త సమాచార సంగ్రహం. చాలా చక్కటి వివరణ, సంక్షిప్తంగా ఉన్న సమగ్రంగా సంగ్రహంగా ఉంది. అద్భుతమైనటువంటి విశ్లేషణ పత్రిక మీద అందించినటువంటి అన్నను బట్టి స్తోత్రములు ప్రభుకు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు వారికి చెల్లిస్తున్నాం. అదే సమయంలో ప్రభునందు ప్రియులారా, మరి మనము కూడిక చివరి దశలో ఉన్నాము. ఈ మొదటి సెషన్లో మంచి 2 వర్తమానాలు అద్భుతంగా మనము విని మన జీవితంలో సరి చేసుకోదగినటువంటివి చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీని ప్రయోజనం ఇట్టి కూడిక నిమిత్తం అనేది మనము ఎరుగుదుము. వీటిని గ్రంథస్థం చేసుకుంటూ కంఠస్థం చేసుకుంటూ మరి మన జీవితానికి అన్వయించుకోవడం మరింత అవసరమైనటువంటివి. ప్రభునందు ప్రియులారా, ప్రసంగ సమయంలో ఎవరు కూడా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. పిల్లలను ఆధీనంలో ఉంచుకోవాలి, లేదా తప్పకుండా వాళ్ళ మినిస్ట్రీకి వాళ్ళను పంపించాలి. అదే సమయంలో భోజనం సమృద్ధిగా ఉంది, సకాలంలో వాటిని పూర్తి